ఫ్రెండ్స్, అక్కడ రోడ్డు అవతల కనిపిస్తున్నది తుగ్లక్ ధ్వంసం చేసిన ఆలయాల సముదాయము. ఆ రోడ్డు యువతల ఈ పార్క్ ఉంటుంది, ఈ ఏకశిల పార్క్ ఉంటుంది. ఇదే మీరు చూస్తున్నది ఏకశిల పార్క్. ఇది ఏకశిల పార్కుతో పాటు ఇదే పార్కులో ఉన్న ఏకశిల పర్వతంపై వెళ్ళి మనం చూద్దాం. ఈ ఏకశిల పర్వతంపై కూడా ఒక శివాలయం ఉంది. ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళి ఆ శివాలయాన్ని కూడా దర్శించుకుని చూద్దాం. అలాగే ఈ ఏకశిలా పర్వతంపై పద్మవ్యూహంతో కూడిన సైనిక గస్తీ స్థావరం కూడా ఒకటి ఉంది. ఆ స్థావరాన్ని కూడా మనం పరిశీలిద్దాం. ఆనాటి స్థావరం ఎలా ఉంటుందో చూద్దాం. ఈ పార్క్లో ఒక చెరువు కూడా ఉంటుంది. ఆ కాలంలో సైనికులు స్నానం చేసేందుకు ఈ చెరువులో నీటిని వాడేవారంట. ప్రస్తుతం ఆ చెరువులో ఈ పార్క్ ఒక పిక్నిక్ స్పాట్గా మారిపోయింది. ఈ చెరువు ఇదంతా ఈ పార్క్ మొత్తాన్ని పిక్నిక్ స్పాట్గా మార్చారు. ఈ చెరువులో బోటింగ్ సదుపాయం కూడా ఉంది. పర్యాటకుల కోసం ఇక్కడ ఈ చెరువులో బోటింగ్ సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు. ఇది ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి ఇవన్నీ ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ ఇక్కడ ఏర్పాటు చేశారు. చూడండి, ఇక్కడ జాయింట్ వీల్స్ ఇవన్నీ ఉన్నాయి పిల్లల కోసం. పిల్లలు ఆడుకునేందుకు వీలుగా ఇక్కడ పిక్నిక్ స్పాట్ ఏర్పాటు చేశారు. మనం ఇక్కడ పరిశీలిస్తే ఈ ఏకశిలా పర్వతాన్ని పరిశీలిస్తే ఇంతటి పటిష్టమైన నిఘా వ్యవస్థ కలిగిన ఓరుగలు సామ్రాజ్యం పతనం అవ్వడానికి అంతర్గత కుట్రలే కారణమై ఉంటాయనిపిస్తుంటుంది. ఇది ఏకశిలా పర్వతంపై గల పద్మవ్యూహంతో కూడిన సైనిక గస్తీ స్థావరము. అక్కడ మనకు బాల్కొండ కిల్లాలో కూడా సేమ్ అలాగే కనిపిస్తుంది. అంటే ఈ కాకతీయుల శైలి, అంటే ఒకప్పుడు బాణాలు, ఈ ఫిరంగులు తయారు కాని కాలంలో వీళ్ళు ఆ బాణాలు, కేవలం బాణాలు కత్తులతో యుద్ధాలు చేసే సమయంలో ఈ పద్మవ్యూహంతో కూడిన సైనిక గస్తీ స్థావరాలు ఉండేవి. ఎందుకంటే ఆ రాళ్ళు అడ్డుగా రాళ్ల చాటుకు ఉండి ఆ బాణాలు విసిరేవాళ్ళు అనమాట. ఆ తర్వాత కాలంలో ఫిరంగులు, బందూకులు తయారైన తర్వాత విధానం, అంటే వాళ్ళు ఎదుటి వ్యక్తి బందూకు పేలిస్తే తగలకుండా ప్రత్యేకమైన ఏర్పాటు చేసుకున్నారు. కానీ ఆ కాలం, అంతకు ముందు కాలంలోకి వెళ్ళినట్లయితే ఈ పద్మవ్యూహంతో కూడిన స్థావరాలు కనిపిస్తాయి. ఇటు వెళ్తే ఇక్కడ ఒకటి పిల్లల ట్రైన్, పిల్లలు ప్రయాణించేందుకు ట్రైన్. అయితే మనం ఈ పిక్నిక్ స్పాట్ ఈ దీంట్లోకి రావాలంటే, ఈ పార్క్లోకి రావాలంటే 20 రూపాయల టికెట్ ఉంటుంది. మళ్ళీ లోపలికి వచ్చాక బోటింగ్కు ప్లస్ ఇవన్నిటికీ, ఇందులో ఉన్న సౌకర్యాలకు మళ్ళీ వేరే టికెట్లు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అదిగో అక్కడ కనిపిస్తున్నదే ఏకశిలా పర్వతం. అది ఇక్కడ నుంచి మెట్లు ఉంటాయి ఏకశిలా పర్వతం పైకి ఎక్కేందుకు. అంటే ఇవి ఇప్పుడు మెట్లు కాదు, ఆ కాలం నాటి మెట్లే. ఏకశిలా పర్వతానికి మెట్లు మలిచారనమాట ఆ కాలంలో. ఇది చాలా ఎత్తైన పర్వతము. ఈ పర్వతం పైన వరంగల్ దాదాపుగా కనిపిస్తుంటుంది. అలాంటి ఇంత పటిష్టమైన నిఘా వ్యవస్థ ఉండగా వాళ్ళు ఎలా ఎంట్రీ ఇచ్చారు అనేదే ప్రశ్నార్థకము. అయితే కుట్రపూరితంగానే ఇందులో ఉన్న అసమ్మతి వర్గాన్ని, ప్రతాపరుద్రుని సైన్యంలో ఉన్న అసమ్మతి వర్గాన్ని కలుపుకొనే మహమ్మద్ బిన్ తుగ్లక్ దండయాత్ర చేశాడు అనేది చరిత్ర. ఇది అక్కడ మీరు చూస్తున్నదే బోటింగ్, ఈ చెరువులోని బోటింగ్. అది ఈ చెరువు, ఇక్కడ ఏకశిలా పర్వతం, ఈ పార్కు ఇవన్నీ కలుపుకొని ఇక్కడ పిక్నిక్ స్పాట్గా మారిపోయింది ఇది. అలాగే ఆ కిల్లా పక్కన వరంగల్ కిల్లాలోని ఆలయాలు, ఆ ధ్వంసమైన ఆలయాలు అవన్నీ కలుపుకొని ఇక్కడ పర్యాటక కేంద్రంగా మారిపోయింది ఈ ప్రదేశము. ఇది మీరు చూస్తున్నదే ఇది శివాలయం. ఇది వీళ్ళు శివభక్తులు కాబట్టి కాకతీయ పరివాహం మొత్తం, కాకతీయ సామ్రాజ్యాధినేతలందరూ శివభక్తులు కాబట్టి వీళ్ళు నిర్మించిన అన్ని ఆలయాలు శివాలయాలే ఉంటాయి మ్యాక్సిమంగా. అయితే ఈ శివాలయంలో
మాత్రం శివలింగం లేదు, కేవలం ఎంటీ, ఓన్లీ ఖాళీ ఆలయం అన్నమాట ఇది. ఇందులోని మరి శివలింగం ఏమైందనేది మాత్రం తెలియదు, ధ్వంసం చేశారని చెప్తారు. ఇక్కడ కొన్ని శిథిలాలు కూడా ఉన్నాయి. ఆలయం యొక్క పిల్లర్స్, ఆ శివాలయానికి సంబంధించిన పిల్లర్స్ కొన్ని పడిపోయి ఉన్నాయి ఇక్కడ ఈ ప్రాంతంలో. దాదాపు సుమారు అరెకరం విస్తీర్ణం ఉంటుంది ఈ ఆలయ ప్రాంగణము, ప్లస్ ఆ పద్మ వ్యూహంతో కూడిన గస్తీ స్థావరం, ఇవంతా కలుపుకొని. ఇదిగో మీకు ఇంతకుముందు చెప్పిన గస్తీ స్థావరం ఇది. దీని పైకి వెళ్తే అక్కడ పద్మ వ్యూహంతో కూడిన గస్తీ స్థావరం ఉంది. ఇందులో నుండి 2 సైడ్ల నుంచి మెట్లు ఉంటాయి పైకి వెళ్ళేందుకు. ఒక సైడ్ నుండి వెళ్ళేందుకు, మరో సైడ్ నుండి దిగేందుకు మెట్లు ఏర్పాట్లు ఉన్నాయి. అయితే ఇక్కడ 2 ఉన్నాయి, ఈ గస్తీ స్థావరాలు 2 ఉన్నాయి అన్నమాట. మనం ఇప్పుడు ఈ బురుజు, ఈ సైనిక స్థావరం పైకి వెళ్ళి మనం ఆ పద్మ వ్యూహంతో కూడిన స్థావరాన్ని చూద్దాం. ఈ స్థావరంపై ఫిరంగి ఏర్పాటు చేశారంట తర్వాత కాలంలో, అంటే సుల్తాన్ల కాలంలో. కాకతీయ సామ్రాజ్యం అంతరించిపోయిన తర్వాత సుల్తాన్పూర్గా మార్చి సుల్తాన్ల ఏలుబడిలోకి వచ్చిన తర్వాత ఇక్కడ ఫిరంగులు ఉండేవంట. మరి ఫిరంగులు ఏమయ్యాయో తెలియదు. ఈ రాళ్ల చాటుకుండి ఆ బాణాలతో దాడులు చేసేవారు అనమాట శత్రువులపై. ఫ్రెండ్స్, చూశారు కదా ఓరుగల్లు కిల్లాలోని ఏకశిలా పర్వతం. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయవలసిందిగా మనవి.